మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ఏమీ చేయకపోగా దాన్ని మర్చిపోయి ప్రజలు ఆయన పక్కన పెట్టిన విషయం మర్చిపోయి మళ్ళా పాత రాజకీయాలు తెర మీద తీసుకొస్తున్నాడు. ఆయన రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈ రూల్ ఆఫ్ లా గురించి చెప్తుంటే అసలు డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలిసినట్టున్నాయి. ఆయన ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 to 24 ఆయన ఎలా పరిపాలించాడో మీ అందరికీ తెలుసు. రైతుల మీద దాడులు చేశాడు, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతల మీద దాడులు చేశారు, చాలా మంది మీద ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఇలాంటివన్నీ మర్చిపోయి పోలీసు వ్యవస్థని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ గా వాడుకుని ఆయన పోలీసు వ్యవస్థని ఏ విధంగా మరి ఆయన రూల్స్ ప్రకారం ఎలా నడిపించుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఇక ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. పనులు భయపడాలి, అక్రమాలు చేసిన వాళ్ళు భయపడాలి, లేకపోతే చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు భయపడాలి. అలా కాకుండా నీతి మంతులు వాళ్ళు చాలా శుద్ధ పూసలు అంటున్నారు కదా, వీళ్ళతో భయపడతారు. మీరు ఎదుర్కొండి. మీరు మీ హయాంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని మరి మమ్మల్ని సస్పెండ్ చేసి మా మీద రకరకాల విచిత్రమైన ఆరోపణలు చేసి తర్వాత మా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మా పిల్లలను కూడా ఎంతో మందిని హరాస్మెంట్ చేసిన మీరేం మాట్లాడతారు రూల్ ఆఫ్ లా గురించి? మీ హయాంలో ఏం చేశారు? ఎప్పుడైనా కానీ రైతులకి సకాలంలో ధాన్యం కొనుగోలు చేశారా? వాళ్ళకి ఏమన్నా మీరు ధాన్యానికి కావాల్సిన పెట్టుబడి మద్దతు ధర ఎప్పుడైనా మీరు పలికారా? మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నదాత సుఖీభావ పేరుతో మేము ఎన్నో ఈ పథకం టైం టు టైం వేసినాం, వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసినాం. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించిన విధానం చూస్తుంటే చాలా. ఇక సంక్షేమం అంటే ఏంటి? మీరు అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తారా? సంక్షేమం అంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి డోర్ స్టెప్ దగ్గర వెళ్ళటం. మీరు కనుక గమనిస్తే మా సూపర్ 6 పథకాలు ఏ విధంగా సూపర్ హిట్ అయినాయి, చంద్రబాబు నాయుడు గారి చంద్రన్న హిట్ అనే మాదిరిగా ఈ రోజు మీరు స్త్రీశక్తి పథకం అయితేనేంటి, అన్నదాత సుఖీభావ అయితేనేంటి, తర్వాత ఇక తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఆ బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డ పేరు మీద కూడా మనం తల్లికి వందనం ఇస్తున్నాం. తర్వాత చాలా మంది పేదవాళ్ళ కడుపులు నింపడానికి అన్న క్యాంటీన్స్ పెట్టాం. చాలా మందికి మరి ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాలు అంటే యువకుల నిధి ప్రకారం 25 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అనే మాదిరిగా మనం చెప్తే దాన్ని మించి ఈ రోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చి మరి మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతమంది మెగా డిఎస్సికి ఎంతో మంది ఆల్మోస్ట్ 15,000 పైన వాళ్ళు ఉద్యోగాలు పెట్టుకున్నారు. తర్వాత పోలీస్ శాఖలో 6,000 పైన ఉద్యోగాలు వచ్చినాయి. మీలాగా వాలంటీర్స్ అంటే ఉద్యోగాలు కాదండి, ఇవి ఉద్యోగాలు అంటే. మీరు ఎప్పుడు కూడా సాక్షి క్యాలెండర్ వదులుకున్నారు కానీ జనవరిలో ఎప్పుడైనా కానీ మరి మెగా డిఎస్సి కానీ ఉద్యోగం కానీ ఎప్పుడైనా క్యాలెండర్ వదిలేరా అని నేను ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాను. ఇక మీరు అమరావతి గురించి మాట్లాడతారు. ఇక మీరు అమరావతి గురించి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీరు చేసిన పద్ధతులు అమరావతి రైతులను ఏ విధంగా హింసించారు, జుట్టు పట్టుకొని రాగారు, కేసులు పెట్టారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ జాకెట్ ఇచ్చించారు. ఇలాంటి మీరు కూడా అమరావతి గురించి మాట్లాడుతుంటే అసలు అమరావతికి వచ్చే పెట్టుబడులు మీరు ఏం చేశారు? అన్ని పంపించలేదా? ఒక ఉద్యోగం ఇచ్చారా? అమరావతికి పెట్టడం ఇసుకనే ఇస్తారా? ఒక కట్టడంలో కట్టారా? మీరు అమరావతి గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే అమరావతి పేరుతో ఈ రోజు మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు ఏం చెప్తున్నారు? గెలిచే ముందు అంటే ఎన్నికల ముందేమో అమరావతిని సమర్థించారు, గెలిచిన తర్వాత 3 రాజధానులను ఆట ఆడారు. ఈ విధంగా చూస్తుంటే అమరావతిని ఏ విధంగా మీరు మోసం చేశారో ప్రజలందరూ గమనించారు. కొత్తగా మీరు అమరావతి వర్సెస్ మావిగానంటే ఇక్కడ ప్రజలెవరు కూడా అంత చెవులో పూలు పెట్టుకుని ఎవరు లేరు. కనుక మీ రాజకీయాలు అందరూ కూడా గత 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా పరిపాలన చేశారో మీ పరిపాలన ప్రజలు చూసి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి ప్రెస్ మీట్స్ లో మీరు ప్రతి ఒక్క మాటను కూడా ఆచితూచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు మాజీ ముఖ్యమంత్రి. ఈ విధంగా మీరు ఏ విధంగా నోరు ఆ విధంగా తిరిగితే మాట్లాడటం అనేది డబల్ టైం. ఇప్పుడు మీరు అంటారు కదా మాట తప్పడు మడం తిప్పడది, మీరు మళ్ళీ మాట తప్పారు మడం తిప్పారు. కనుక ఈ రోజు ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. మరి సంక్షేమ అభివృద్ధి అంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అని ఈ రోజు నేను చెప్తూ జై తెలుగుదేశం.